కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నాన్న, జ్ఞానంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మళ్ళీ 11వ వచనం చదువునానా. ఈ మాట నమ్మదగినది. చూడండి, ఈ మాట నమ్మదగినది. చాలామంది జీవితంలో నమ్మకత్వానికి విశ్వాసానికి తేడా తెలియదండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నమ్మకత్వం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. ఒకసారి ఊహించండి. నమ్మకత్వం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. పోనీ నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ విషయాలు మనకి అర్థం కాకపోతే మనం మోసగించబడతాం. చూడండి, నమ్మకత్వం అనేది విశ్వసించడం అనేది రెండు కోయిన్సైడ్గా ఉంటుంది. నమ్మటం అన్నా విశ్వాసం అన్నా రెండు ఒకటే కదండి అని అంటారు, కానీ కాదండి. నమ్మటం వేరు, విశ్వాసం వేరు. ఇప్పుడు చూడండి, నమ్మకత్వానికి విశ్వాసానికి తేడా ఎలా గుర్తుపట్టాలో మనం లేఖనాల్లో చూద్దాం. అంటే నేను కొంచెం ఉపమానం చెప్తాను. అంటే రియల్గా జరిగినటువంటి ఒక విషయాన్ని నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధుల ద్వారా. చూడండి, మనం ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎత్తైన ప్రదేశంలో నుండి వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి. ఏంటిది చెప్పండి? ప్రపంచంలో చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడుంది చెప్పండి. పోనీ దాని పేరేంటి చెప్పండి. ఏమండి నిహాల్ బాబు గారు, వాటర్ ఫాల్స్ అయ్యా ఎత్తైంది నయాగరా. గమనించారా? నయాగరా వాటర్ ఫాల్స్ చాలా ఎత్తైనది, చాలా పెద్దది కూడా. మీరు నెట్లో కొట్టి చూడండి, చార్లెస్ బౌండెన్ అనో ఏదో ఉంటుంది, బ్లండన్ చార్లెస్ బ్లండన్ అని ఉంటుంది. మీరు కొట్టి చూడండి. అతను 1885లో చాలా వరల్డ్ ఫేమస్ అండి. 1885లో అంటే సుమారుగా ఒక 180 సంవత్సరాలు అవుద్దా? 1885 అంటే 180 ఇంచుమించుగా 180 సంవత్సరాలు బ్యాక్ సుమారుగా అనుకోండి. అప్పట్లో ఆయన చాలా అద్భుతాలు చేసేవాడు, చాలా మిరకల్స్ని ఆయన సృష్టించేవాడు. ఎలాగంటే 10 అంతస్తుల బిల్డింగ్ మీద 2 బిల్డింగులు ఉన్నాయనుకోండి, ఆ 2 బిల్డింగుల మీద తాడు కట్టి అటు ఇటు నడిచేవాడు. మీకు ఐడియా ఉందో లేదో, మీరు నెట్లో కొట్టండి, చార్లెస్ బౌండెన్ అని ఉంటుంది. మీరు నెట్లో కొట్టి చూస్తే ఆయన చేసిన సాహసాలు చాలా వస్తాయి. ఇంతకు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నమ్మకత్వం విశ్వాసం అనే మాటలకు అర్థం తెలియాలి. పౌలు స్పెసిఫిక్గా 11వ వచనంలో నమ్మదగిన మాట అని, లేకపోతే నమ్మకం కలిగినటువంటి వాక్యం అని, వాక్యము నమ్మదగినదని పౌలు ఎందుకు తిమోతికి చెప్పడం ప్రారంభించాడు అనేది మనకు ప్రాముఖ్యంగా తెలియాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఈ విషయాల్లో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా. అతను 2 బిల్డింగుల మీద 2 కొండల మీద తాడు వేసి తాడు మీద నడిచి విన్యాసాలు చేసేవాడు. అంటే తాడు మీద నడిచేటప్పుడు కింద పక్క ఏం ఉండేది కాదు. అంటే ఆయన ఒకవేళ బ్యాలెన్స్ తప్పి కనుక నడిస్తే, పొరపాటున నడిచాడు అనుకోండి, మనిషి చచ్చిపోవడమే. అయితే 1885లో ఆయన నయాగరా ఫాల్స్ దగ్గర ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి తాడు కట్టి ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన ఏ కార్యాలు చేశాడంటే మొత్తం 5 కార్యాలు చేశాడు. 5వ కార్యం ఆగిపోయింది. మొత్తం 4 కార్యాలు చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? నయాగరా ఫాల్స్లో వాటర్ ఫౌంటైన్ ఎలా ఉంటుందంటే
ఆకాశం నుండి నీళ్లు కింద పడుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. అంటే అది చాలా భయంకరమైన హైట్ ఎక్కువ, చాలా హైట్ ఎక్కువ. ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది రకరకాల దేశాల నుండి ఆ నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది మంచి విజిటింగ్ ప్లేస్ అన్నమాట. అయితే ఇక్కడ ఆయన నయాగరా ఫాల్స్ దగ్గర అనౌన్స్మెంట్ చేసి ప్రజలందరినీ కూడా పిలిపించి, నేను ఆ నయాగరా ఫాల్స్ యొక్క కొండ మీద నుంచి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి మధ్యలో నేను నడుస్తాను అని అనౌన్స్మెంట్ చేసి నడవడం ప్రారంభించాడు. మొట్టమొదట ఆయన తాడు మీద నడిచేటప్పుడు ఒక విన్యాసాన్ని చేశాడు. ఏంటది అనంటే, ఆయన చేసిన మొట్టమొదటి విన్యాసం ఏంటంటే, కుర్చీ టేబుల్ తీసుకెళ్ళి తాడు మీద నడుస్తూ కుర్చీ టేబుల్ తీసుకెళ్ళి ఆ తాడు మీద కుర్చీ టేబుల్ పెట్టి ఆయన కూర్చునేవాడు. చూడండి, తాడు మీద నడవటం ఒక ఎత్తు అయితే, నడిచిన తర్వాత టేబుల్ వేసుకొని టేబుల్ మీద కూర్చోవటం ఒక ఎత్తు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, మొట్టమొదట ఆ తాడు మీద నడుచుకుంటూ టేబుల్ని కుర్చీని రెండు మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ రెండు కొండల మధ్యలో ఆ నయాగరా ఫాల్స్ కింద ఆ పైన ఆ టేబుల్ మీద తాడు టేబుల్ మీద పెట్టి బ్యాలెన్స్గా పెట్టి దాని మీద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఓకే, చాలామంది ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టారు, సంతోషపడ్డారు. రెండవసారి ఏం చేశాడంటే, ఆయన గ్యాస్ పొయ్యి ఒక గుడ్డు తీసుకొని వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తినాలి. ఆయన తాడు మీద నడుచుకుంటూ వెళ్ళి గుడ్డు పొయ్యి తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టారు, బాగా సంతోషించారు, హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా. తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఒక కర్రను పట్టుకొని దాని మీద నడుస్తూ ఆ తాడు మీద విన్యాసాలు చేశాడు. అంటే అర్థం ఏంటి, ఆ సర్కస్లో కనుక రెండు చేతులు రెండు కాళ్ళు పైకి లేపుతారు కదా, నేల మీద నుంచొని రెండు కాళ్ళు తలకిందుగా పెట్టి ఆ కాళ్ళు పైకి లేపుతారు కదా, అలా పైకి లేపుతూ ఆ తాడు మీద గింగరాలు తిరుగుతాయి. అంటే పైకి కిందకి తాడు మీద పడుకొని పైకి కిందకి మెలికిలుగా పాము వెనక తిరిగినట్టుగా తిరిగాడు. ఇదొక విన్యాసం. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ప్రజలందరినీ నేను కళ్ళు మూసుకొని నడుస్తాను తాడు మీద అని అన్నాడు. ప్రజలందరూ మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అయితే ప్రజలందరూ కూడా, నువ్వు నడిచావు, టేబుల్ వేసుకొని కూర్చున్నావు, ఆమ్లెట్లు వేసావు, మరి దాని మీద తాడు మీద పడుకున్నావు, ఫిల్టీలు వేసావు, ఇన్ని చేసినోడివి కళ్ళు మూసుకొని నడవకపోవటం ఏంటి, నువ్వు అద్భుతంగా కళ్ళు మూసుకొని నడుస్తావని చెప్పి అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ఈయన కళ్ళు మూసుకొని ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి నయాగరా ఫాల్స్ మధ్యలో నడిచాడు, చక్కగా నడిచాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు, ఈయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళందరూ మీరు నన్ను నమ్మారా అని అడిగాడు. అంటే మేము బాగా నమ్ముతున్నాం అని అన్నారు. అయితే ఇన్ని విన్యాసాలు చేశాను కదా, మీరు నమ్మారు, మీలో ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని ఎక్కించుకొని అవతల దరికి నడుస్తానన్నాడు. చూసారా, మీరు నమ్మారు కదా, ఇన్ని కార్యాలు చేశాను కదా, ఎన్నో బిల్డింగుల మధ్యలో నడిచాను, ఎన్నో కొండల మధ్యలో నడిచాను, చివరికి ఎత్తైన వాటర్ ఫాల్స్ నయాగరా ఫాల్స్ మీద కూడా నడిచాను కదా, ఇప్పుడు మీరు నన్ను నమ్మారు కదా, మీలో ఎవరైనా వస్తే నా మెడల మీద ఎక్కించుకొని ఈ నయాగరా ఫాల్స్ మీద తాడు మీద నేను నడుస్తాను రండి అని పిలిచాడు. పిలిస్తే అన్ని వేల మంది ప్రజల్లో ఒక్కళ్ళు కూడా నేను వచ్చి మీ మీద ఎక్కి నేను ఖచ్చితంగా మీ మాట విని మిమ్మల్ని ఫాలో అవుతాను, మీరు చాలా నమ్మదగిన వాళ్ళు, నేను విశ్వసిస్తున్నాను అన్నవాళ్ళు లేరండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, నమ్మటం అంటే అర్థం ఏంటి చెప్పండి అయ్యా. నమ్మటం అంటే అర్థం ఏంటి ఇసాక్? నమ్మటం అంటే అర్థం ఏంటి? విశ్వసించడం అంటే అర్థం ఏంటి? చూడండి, నమ్మటం అంటే అర్థం ఏంటో తెలిసిన,
ఆ విన్యాసాలు చేసిన చార్లెస్ బౌండెన్ గారిని నమ్మారు. కానీ ఆయన విశ్వసించలా. గమనించండి, వ్యక్తిని నమ్ముతున్నాం కానీ దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం కలిగి లేం. ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఏదో ఒక రకంగా నమ్మి వచ్చిన వాళ్ళమే దేవుని దగ్గరికి. ఏం నమ్మాం? అద్భుతాలు చేస్తేనో, నీకేదో మేలు చేస్తేనో, నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తేనో, నువ్వు ప్రార్థన చేస్తే మంచి భార్య వచ్చిందనో, మంచి భర్త వచ్చాడనో, లేకపోతే మంచి ఉద్యోగం వచ్చిందనో నువ్వు నమ్మి యేసయ్య దగ్గరికి వచ్చావు. విశేషం ఏంటో తెలిసిన, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, బేదలాజరు నమ్మి విశ్వసించడానికి దెయ్యాలు నమ్మడానికి తేడా ఏంటి చెప్పండి. చూడండి, బేదలాజరుని నాకు తెలిసి పరలోకం చాలా ఘనపరిచి ఉంటుంది. నేను అడుగుతున్నాను, బేదలాజరు నమ్మటానికి అతనికి ఏ అద్భుతాలు చేయలే దేవుడు. అతనికి భార్యనివ్వలా, పిల్లల్నివ్వలా, ఏమండి కుటుంబం లేదు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు. నాకు తెలిసి ఆయన ఒంటరివాడై ఉన్నాడు. చూడండి, నేను అనుకుంటున్నాను బేదలాజరు విశ్వాసం ఎలాంటిదంటే, ప్రభు నాకు మేలు చేసినా చేయకపోయినా, నన్ను కాపాడినా కాపాడకపోయినా ఆయన దేవుడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను అని నమ్మి బతికాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది వాక్యాన్ని నమ్ముతున్నారు కానీ విశ్వసించడంలా. అందుకనే పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, బాబు మీరు నా మాటను నమ్మండి. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో నమ్మకత్వానికి విశ్వాసానికి తేడాలు తెలియదండి. చూడండి, నమ్ముతున్నారు కానీ విశ్వసించట్లేదు అంటే క్రియలు లేవు. ఇప్పుడు చూడండి, ఆ చార్లెస్ బౌండెన్ని నమ్మారు కానీ విశ్వసించలా. ఆయన పిలిచి, రండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నా మెడల మీద ఎక్కండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటూ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి నడుస్తానంటే ఒక్కళ్ళు కూడా విశ్వసించలా. చూడండి, నమ్మటం వేరు, విశ్వసించడం వేరు. విశ్వసించటం అనేది క్రియలతో కూడా ఉంటుంది. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నటువంటి విషయాలు 11వ వచనం నుండి క్రియలతో కూడా నమ్మటమే కాకుండా నమ్మకత్వానికి క్రియలు కావాలని పౌలు చెప్తున్నాడు. ఆ క్రియలకు కారణం ఎవరిలో చూపిస్తున్నాడు తెలిసిన? ఆ క్రియలకు కారణం పౌలు యొక్క జీవితంలో చూపిస్తున్నాడు తిమోతికి. తిమోతి, ఇదిగో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన వాక్యము నమ్మదగినది. చూసారా? ఇప్పుడు క్రియలు ఎక్కడ చూస్తున్నాడంటే పౌలు యొక్క జీవితంలో క్రియలు చూస్తున్నాడు. చూడండి, పౌలు సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించినందుకు నీరో చక్రవర్తి కాలంలో